చిన్న తేనెటీగ ధైర్యం. ఒక పెద్ద అరణ్యంలో ఎన్నో పువ్వులు చెట్లు ఉండేవి. అక్కడ చిన్న తేనెటీగ చింకీ ఉండేది. చింకీ చాలా చిన్నది. మనసులో పెద్ద కల ఉండేది. అరణ్యంలోనే రుచికరమైన తేనె తయారు చేయాలి అని. ఒకరోజు పెద్ద తేనెటీగలు ఇలా అన్నాయి: నువ్వు చిన్నదానివి, పెద్ద పువ్వుల దగ్గరకు వెళ్ళకు. నువ్వు తేనె తయారు చేయలేవు అని. చింకీ కొంచెం దిగులు పడింది. కానీ చింకీ మాత్రం ఆలోచించసాగింది. కానీ అప్పుడు ఆకాశంలో మెరుగైన సూర్యుడు ఆకట్టుకునేలా ప్రకాశించాడు. అది చూసి నవ్వుతూ ఇలా అన్నాడు: ఎంత చిన్నదైనా మనసు గొప్పగా ఉంటే ఏ పనైనా చేయగలమని. ఆ మాటలు చింకీకి ధైర్యాన్ని ఇచ్చాయి. రేపటి ఉదయం చింకీ కొత్త పువ్వుల కోసం అరణ్యంలో ఎగిరింది. ఆమె ఒక కొండపై ఉన్న అరుదైన నీలి పువ్వును కనుగొంది. గాలి బలంగా వీచినా చింకీ ఎగిరింది, పడింది, మళ్ళీ లేచింది, చివరికి ఆ పువ్వును చేరింది. చింకీ ఆ పువ్వు నుండి మధుర రసాన్ని సేకరించి తీసుకొని వచ్చింది. పెద్ద తేనెటీగలు ఆశ్చర్యపోయాయి. చిన్నదైనా నీ మనసు చాలా పెద్దది, నువ్వే మా ధైర్యమని అన్నాయి. ఆ రోజు నుండి అరణ్యంలో ఒక మాట ప్రసిద్ధి అయింది: పరిమాణం కాదు, మనసులో ధైర్యమే నిజమైన శక్తి అని. మోరల్ ఏంటంటే, మనల్ని ఇతరులు చిన్నగా భావించినా మనపై మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలమని. లైక్, షేర్, సబ్స్క్రైబ్.